చూడు మిత్రమా, పనిలేని ఆ రోజుల్లో, కష్టాల కొలిమిలో కాలిపోతున్న ఆ దినాల్లో నీవు దేవుని కొరకు ఒక నిప్పు రవ్వలా, పదును పెట్టబడిన గండ్రగొడ్డల్లా ఉండేవాడవు. ప్రార్థనంటే ప్రాణం పెట్టేవాడవు, సువార్తంటే పరుగులు తీసేవాడవు, పరిచర్య అంటే చాలు పనులు పక్కన పెట్టి పరవశించేవాడవు. అలా ఉన్న నిన్ను చూసి దేవుడు ఆ రోజుల్లో గర్వించాడు. అన్నీ ఇచ్చి అందలం ఎక్కించాలని, ఆశీర్వాదాలతో నిన్ను ఉన్నతమైన వ్యక్తిగా చేయాలని ఆయన ఎన్నో కార్యాలు చేయడం ప్రారంభించాడు. అందుకే ఆయన నీ ఒంటికి బలమిచ్చాడు, నీ పనికి ఫలమిచ్చాడు, సేవలో వాడబడ్డానికి వరమిచ్చాడు. అన్నీ ఇచ్చాక, అన్నీ వచ్చాక మరింత మండాల్సిన నీవు ఆగిపోయావు, ఆరిపోయావు, ఓడిపోయావు.